హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ చేసే తీపి అన్నం, బెల్లం అన్నం కూడా అంటారు, తీపి అన్నం కూడా అంటారు. మేము మిఠాకానా అంటాము. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బియ్యాన్ని కడిగి 2 సార్లు నానబెట్టుకోండి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. డబుల్ క్వాంటిటీ నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేద్దాం ఈ బియ్యాన్ని. నెక్స్ట్ కొంచెం కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని 1 స్పూన్ లేదంటే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరగనివ్వండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి ముక్కలు, అవి వేసి దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని కొబ్బరిని వేయించుకోండి. మీకు ఇష్టమైతే కాజు కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు. తీపి అన్నంలోకి కొబ్బరి వేస్తేనే బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. సో నేను కొబ్బరి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యము, అది వాటర్ అంతా వంపేసి బియ్యం దీంట్లోకి వేసుకోండి. ఇలా నెయ్యిలో బియ్యం వేయించుకుంటే ఏమవుతుందంటే తీపి అన్నం పొడి పొడిగాను వస్తుంది. ప్లస్ 2 డేస్ అయినా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా టేస్ట్ ఏమీ మారదు, పాడవదు కూడా. అందుకోసం నెయ్యిలో కొంచెం బియ్యాన్ని వేయించుకోవాలి, పాడవకుండా ఉంటుంది కాబట్టి. ఒక 5 మినిట్స్ అలా వేయించుకొని దీంట్లోకి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో నీళ్ళు వేసుకోండి. అంటే నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. నీళ్ళంతా ఇంకిపోయే వరకు అన్నాన్ని ఉడికించుకుందాము. నెక్స్ట్ ఈ అన్నం ఉడికే లోపల మనం బెల్లం తీసుకున్నాం. 1.5 గ్లాస్ బియ్యానికి నేను 400 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. ఆ బెల్లాన్ని కొంచెం అలా పొడి పొడిగా చేసుకొని చిన్న గ్లాస్తో జస్ట్ ఒక 2-3 గుటకలు నీళ్ళు వేస్తే చాలు. వేసేసి మనము పొయ్యి మీద పెట్టేసుకుందాము పాకంకి. ఇప్పుడు ఈ అన్నం కూడా ఒకసారి ఉడికిందో లేదో అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది బెల్లం పాకం గీకం ఏం అక్కర్లేదండి. నేను పాకం అంటున్నానండి, తీగ పాకం అది ఇది వచ్చే వరకు ఏం వెయిట్ చేయొద్దు. జస్ట్ ఈ బెల్లం కరిగితే చాలు. ఎందుకంటే డైరెక్ట్ బెల్లం ఈ అన్నంలో వేసామంటే మట్టి మట్టి అలా ఉంటుంది కాబట్టి, అలా కాకుండా వడగట్టుకోవాలి కాబట్టి మనము సపరేట్గా పెడుతున్నాను నేను అంతే బెల్లాన్ని. అది జస్ట్ కరిగి అయితే చాలు, పాకం అదేం అవసరం లేదు. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినప్పుడు మనకి 90% అన్నం ఉడికిపోతుంది. మళ్ళీ బెల్లం నీళ్ళు వేస్తే అన్నం ఉడకదు కాబట్టి అన్నం 90% ఉడికించుకోండి. ఇక్కడ చూడండి పాకము ఒక 90% అయ్యింది. నేను పాకం అంటున్నానని అనుకోవద్దండి, నాకు అలా వచ్చేస్తుంది. ఈ చూడండి ఈ బెల్లం అంతా కరిగిపోయి ఇలా లిక్విడ్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఈ ఆల్రెడీ 90% ఉడికింది కదండి, ఈ అన్నంలోకి వడగట్టుకొని వేసుకోండి. ఎందుకంటే అడుగున మట్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది బెల్లంలో కాబట్టి మనం వడగట్టుకొని వేసుకోవాలి. డైరెక్ట్ ఇప్పుడు ఈ అన్నం ఉండే పాత్రలోకి మనము వడగట్టేసుకుందాము. ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి. మీరు ఫుడ్ కలర్ వేయాలనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవచ్చు. బట్ బెల్లం అన్నంలోకి ఈ కలర్ ఉంటే న్యాచురల్ కలరే బాగుంటుంది ఫుడ్ కలర్ కన్నా కూడా. సో నేను వేయడం లేదు ఫుడ్ కలర్ ఏమి. ఇలా ఈ బెల్లం నీళ్ళన్నీ మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ మూసేసేయండి. హై ఫ్లేమ్లో పెడితే బెల్లం ఖచ్చితంగా అడుగు అంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, అడుగు అంటుకోకుండా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ మనకి 90% అన్నం ఉడికింది కాబట్టి ఈ కొంచెం నీళ్ళలోనే మొత్తం అన్నం అనేది సరిపోతుంది, మనకి పొడి పొడిగా అవుతుంది. టెన్షనే అక్కర్లేదు. నేను చెప్పిన కొలతలు వేసుకుంటే అన్నం బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ పెట్టానండి. నాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. మేము దీన్ని మిఠాకానా అంటాము. నా ఫేవరెట్ ఇది. మా అమ్మ లేకుండా నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నమాట. ఇప్పుడు అమ్మతో చేయించుకునేదాన్ని, ఇప్పుడు నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి మిఠాకానా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.